ప్రియమిత్రులకు శుభోదయం. లీలాసుకుడు రచించినటువంటి శ్రీకృష్ణ కర్ణామృతం ప్రథమాశ్వాసంలో 81వ శ్లోకం ఇలా ఉంది. సోయం మునీంద్ర జనమానసతాపహారీ సోయం మదవ్రజవధూవసనాపహారీ సోయం తృతీయ భువనేశ్వర దర్పహారీ సోయం మదీయ హృదయంబురుహాపహారీ. తన ఎదుటిగా ప్రత్యక్షమైనటువంటి బాలకృష్ణుణ్ణి తనివి తీరా వర్ణిస్తున్నాడు లీలాసుకుడు. సోయం మునీంద్ర జనమానసతాపహారీ. ఎవడైతే మునీంద్ర మునిశ్రేష్ఠుల యొక్క జన మానస తాపహారి మునీశ్వరుల యొక్క సమూహమనడి మనస్సు యొక్క తాపమును, వారిలో ఉన్నటువంటి దుందుడుకుతనమును హరించిన వాడవుతున్నాడో లేక పోగొట్టుచున్నవాడైనాడో సహా వాడే అయం ఇతడు. ఎవడైతే మదవ్రజ వధూ వసనాపహారి మత్తత కలిగిన యవ్వనమత్తులైనటువంటి వ్రజవధు గోపస్త్రీల యొక్క వసనా వస్త్రములను అపహరించినవాడో సహా వాడు అయం ఇతడే. ఎవడైతే తృతీయ భువనేశ్వర దర్పహారి తృతీయ భువనేశ్వర ఇంద్రుని యొక్క దర్ప గర్వమును అపహరించువాడో సహా వాడే అయం ఇతడు. ఎవడైతే మదీయ హృదయాంబురుహాపహారి మదీయ నా యొక్క హృదయ అంబురుహము మనస్సు అనేది తామర పువ్వును అపహరించినాడో సహా వాడే అయం ఇతడు. కేవలము మునుల యొక్క అనకుండా మునీంద్ర జనుల యొక్క మానసములను హరించువాడు అని చెప్పటం మూలంగా పరత్వాతిశయమును, కేవల వ్రజవధు అనకుండా మదవ్రజవధు అనటం మూలంగా వసనములను హరించిన వాడని శృంగార రసకీయ సంకీర్ణమైన సౌలభ్యాతిశయమును, తృతీయ భువనేశ్వరుని దర్పమును హరించిన వాడు అనుటచే లోకేశ్వరేశ్వరత్వ తత్వమును ధ్వనించుతున్నవి. దీనికి తెలుగు చేత ఇలా వచ్చింది. చిక్కెర నాడు గోపికల చేలములెత్తిన దొంగ శైలముల్ చెక్కెలు చేయువాని మదజృంభము నాచిన దొంగ. చిక్కెర నాడు గోపికల చేలములెత్తిన దొంగ శైలముల్ చెక్కలు చేయువాని మదజృంభము నాచిన దొంగ. భక్తిచే నెక్కొను మౌని కోటి మది నిల్చిన తాపమున్ బాపు దొంగ. నా చొక్కపు చిత్తసారము చోరలుగా కొను దొంగ నేటికిన్ చిక్కెరా. ఎవడు మునివరుల మనస్సులో ఉన్న పడమైనటువంటి తాపమును హరింపజాలు పరతత్వము, ఎవడు మత్తిల్లిన గొల్ల మిటారుల పుట్టములను దొంగిలించి సౌలభ్యలీలా విధానము, ఎవడు ముల్లోకములకు రాజైన ఇంద్రుని గర్వముడు అడంచు మహామహిముడో అతడే నా హృదయ కమలమును కూడా చూరగొన్నవాడు. ఆ పురుషుడే నా కండ్ల ఎదుట ఇప్పుడు కనిపించుతున్నాడు అని ఆనందపడుతున్నాడు లీలాసుకుడు. స్వస్తి.